ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమవుతోందా? కమిటీ చైర్మన్ మల్లు రవి సిఫార్సులేంటి? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే పరిశీలించిన టీపీసీసీ ఏం చెప్తోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఫోన్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఆయన ఎవరినైనా టార్గెట్ చేసుంటే కమిటీ చూసుకుంటుందని తెలిపారు. మరింత సమాచారాన్ని దీనికి సంబంధించి మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలకు తీసుకోబోతోంది? ఏంటి పూర్తి డీటెయిల్స్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసులాగా మారింది. ఒకరోజు ట్వీటు, మరుసటి రోజు దాని కొనసాగింపుగా మరొక ట్వీటు, ఆ తర్వాత సీఎంని ఉద్దేశించి కామెంట్స్, ఆ పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొదట కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది, తన ఆవేదనను కూడా చెప్పుకుంటున్నారు అనేటువంటి ఫీలింగ్లో కనపడింది. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ కూడా దీని మీద మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి దాని మీద ఏం చర్యలు తీసుకోవడానికి లేదు అనేటువంటి అభిప్రాయంతో వచ్చింది. కానీ నిన్న మునుగోడులో మళ్ళీ రిపీట్గా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం మీద పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. దీనికి సంబంధించి ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆయన ఫోన్ చేసి చెప్పారు. అయితే దీనిపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చింది అని చెప్పి తను చెప్పడము, అలాగే పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాల మీద కొంత రియాక్ట్ అవ్వడానికి కూడా సుముఖంగా లేదు. కాబట్టి జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా కొనసాగింపుగా రాజగోపాల్ రెడ్డి కామెంట్లు చేసినటువంటి ఈ క్రమంలో దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంతో క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఆ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవికి పీసీసీ చీఫ్ ఫోన్ చేసి దాని మీద పరిశీలించమని సూచించారు. అయితే దానిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకునేంత పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో లేదు. కానీ ఎక్కడో ఓ చోట కొనసాగింపుగా రాజగోపాల్ రెడ్డి కామెంట్లు చేయడాన్ని మాత్రం కట్టడి చేయాలనేటువంటి ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపిస్తుంది. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడొచ్చు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.